హాయ్ అండి. ఈరోజు నేను తీసుకున్న స్టాక్స్ అండ్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను అనేది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను టాటా మోటార్స్‌లో మార్నింగ్ ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా నేను తీసుకున్న ఎంట్రీ వచ్చేసేసి థర్డ్ క్యాండిల్, అంటే ఎప్పుడైతే 15 మినిట్స్ క్యాండిల్ హై క్రాస్ అయిందో సెకండ్ క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఆ లోలో స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. ఎగ్జాక్ట్‌గా మనం చూస్తే 10:45 తర్వాత నెక్స్ట్ క్యాండిల్‌కంతా నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ మనకి మొమెంటం అనేది రాలేదు. ఇదే రేంజ్‌లోనే ఎప్పుడైతే ఉందో ప్రీమియం ఏం పెద్దగా పెరగలేదు. ఓన్లీ 1 పాయింట్, అంటే 550 అనమాట ఇది ఒక లాట్‌కి. సో, 550 రూపీస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉండింది. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. సో, నేను ఎప్పుడైతే స్టాప్ లాస్ దగ్గరగా వచ్చేసిందో అప్పుడు ఎగ్జిట్ అయితే అయిపోయాను. అండ్ దీంట్లో నా లాస్ వచ్చేసేసి 1300 రూపీస్ లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. మనం ఒక్కోసారి ఈరోజు మార్కెట్ వెరీ వెరీ వోలటైల్గా ఉంది. సడన్గా మూమెంట్ అప్వర్డ్ స్టార్ట్ అవుతుంది, సడన్గా డౌన్ వస్తూ ఉంది. సో అలా కావడం వల్ల నేను దీంట్లో లాస్ 1300 రూపీస్ బుక్ చేసుకున్నాను. తర్వాత నేను సెన్సెక్స్ ఒకసారి చార్ట్ అబ్జర్వేషన్ చేద్దాము సెన్సెక్స్లో అని చెప్పేసి చార్ట్ ఓపెన్ చేశాను. సెన్సెక్స్ ఎప్పుడైతే సెన్సెక్స్ చార్ట్ ఓపెన్ చేసామో మనము ఇక్కడ నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా అంటే ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయిందో నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. 11:30కి ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ క్యాండిల్లోనే 11:45కి నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. 11:15 నుంచి 11:45 వరకు ఆ 2 క్యాండిల్స్లో మాత్రమే నేను మొత్తం కూడా నా ట్రేడ్ ప్లాన్ ఉండింది. అండ్ నాకు ఇక్కడ అసలు ఎంత వోలటైల్గా ఉండిందంటే 600 రూపీస్ ఉన్న ప్రాఫిట్ నేను ఎగ్జిట్ అయిపోయేలోపే టార్గెట్ అనేది ప్లేస్ చేయలేదు. ఎగ్జిట్ అయిపోయేలోపే అది 200 రూపీస్ ప్రాఫిట్ మాత్రమే బుక్ అయింది. అంత వోలటైల్గా ఉంది. మంచి టార్గెట్ని 100% ప్లేస్ చేసుకోవాలి అని అర్థమైంది. సో 200 రూపీస్ ప్రాఫిట్ మాత్రమే నేను బుక్ చేసుకోగలిగాను. అండ్ ఈరోజు ఇన్ఫోసిస్ స్టాక్ చూస్తే అసలు నాన్ స్టాప్గా ఫాల్ వస్తూనే ఉండింది. ఏదైనా ఆపర్చునిటీ వస్తే ట్రేడ్ చేద్దామని చెప్పి ఇన్ఫోసిస్ స్టాక్ని చార్ట్లో ఓపెన్ చేసి చూశాను. ఎగ్జాక్ట్గా ఇది కూడా మనకి డౌన్వర్డే ఉండింది. సో ఎప్పుడైతే నేను సెన్సెక్స్లో ఎగ్జిట్ అయితే అయిపోయానో అక్కడి నుంచి కూడా నెక్స్ట్ నేను దీంట్లో ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్ క్యాండిల్ ఏది అంటే 10:45 క్యాండిల్లో దీంట్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడి నుంచి కూడా నా టార్గెట్ని 11:15కి బుక్ చేసుకున్నాను అంతే. సో ఈ 3 క్యాండిల్స్లోనే నాకు ఒక 3 పాయింట్స్ టు అబవ్ అనేది ప్రాఫిట్ని బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ 600 రూపీస్ అనేది నాకు ప్రాఫిట్ ఇన్ఫీ స్టాక్లో బుక్ చేసుకున్నాను. ఈరోజు మార్కెట్ అనేది ఫాల్ వస్తున్నా కానీ కొన్ని స్టాక్స్లో వస్తుంది ప్రాఫిట్, రివర్స్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా నేను ఈరోజు తీసుకున్న ట్రేడ్స్ ఎప్పుడు తీసుకొని లేనేమో, అంటే నాకు దాంట్లో ఆపర్చునిటీ వస్తే మాత్రమే ట్రేడ్ చేశాను. అండ్ బజ్ ఫైనాన్స్ స్టాక్లో నేను మార్నింగ్ 2 టైమ్స్ ఎంట్రీస్ అనేది బజ్ ఫైనాన్స్ స్టాక్లో నేను తీసుకున్నాను. యాక్చువల్ మార్నింగ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నేను తీసుకున్న ఎంట్రీ ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మనకి 11 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఇమీడియట్గా 11:30 క్యాండిల్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. బికాజ్ నేను తీసుకున్న క్యాండిల్ లోలో బఫర్ పెట్టుకొని నేను స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాను. సో అక్కడి నుంచి కూడా నాకు లాస్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 క్యాండిల్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఇమీడియట్గా 1:15కి అంతా నా లాస్ ఏదైతే దీంట్లో ఉండిందో అది రికవర్ అయిపోయి నా ప్రాఫిట్ అనేది ఈరోజు గెయిన్ చేసుకోవడానికి హెల్ప్ చేసిన స్టాక్ వచ్చేసేసి బజ్ ఫైనాన్స్ స్టాక్. సో ఓవరాల్గా ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ అయితే ఇవి. సో నేను నా ప్రాఫిట్ని కూడా నేను మీకు ఈ స్క్రీన్లో షేర్ చేస్తున్నాను చూడండి. నేను తీసుకున్నవి అయితే ఇవి. సో సెన్సెక్స్లో తీసుకున్నాను అండ్ ఇన్ఫోసిస్లో తీసుకున్నాను. అండ్ లాస్ట్కి 2000 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.